నటసింహం నందమూరి బాలకృష్ణ తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో డిక్టేటర్ అనే పవర్ఫుల్ టైటిల్ తో తన 99వ సినిమా చేస్తున్నాడు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా 2 సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డిక్టేటర్ సినిమా కోసం తమన్ ఓ సూపర్ ఐటమ్ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఎవరైతే బాగుంటారా అని వెతికి ఫైనల్ గా ఈ చిత్ర టీం ఇలియానాని అప్రోచ్ అయ్యారు. మొదట్లో ఇలియానా ఒప్పుకున్నట్టే ఉన్నా ఫైనల్ గా తప్పుకుంది. ఆ తర్వాత నయనతార ఆ స్పెషల్ సాంగ్ చేస్తానంటూ వార్తల్లో వచ్చింది. కానీ శ్రీవాస్ ఆ వార్తల్ని కొట్టిపారేస్తూ నయనతార ఆ సాంగ్ చేయడం లేదని తెలిపారు. ఇంతకీ ఆ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కిందా అనే విషయం తెలుసుకోగా హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ కి ఆ అవకాశం దక్కిందని సమాచారం. ఫైనల్ గా బాలయ్యకి జోడీగా స్పెషల్ సాంగ్ లో కనిపించే ఛాన్స్ శ్రద్ధా దాస్ కొట్టేసింది. బాలకృష్ణ సరసన అంజలి సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్, గోపి మోహన్ కలిసి కథ అందించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్, ఏరోస్ ఇంటర్నేషనల్ వారు కలిసి నిర్మిస్తున్నారు ఈ సినిమాని. తమన్ అందించిన మ్యూజిక్ ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి వాడిదచ్చు నీ జాతకమే.